హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజైతే నిమ్మకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ చేస్తున్నానండి. నేను ముందుగా అయితే 30 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఇవైతే చిన్న సైజు అండి. ఇవైతే శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. ఇవి కాకుండా ఒక 7 కాయలు అయితే పెద్ద కాయలు అయితే తీసుకున్నాను. ఇవైతే రసం తీసుకోవడానికి. ముందుగా అయితే కాయలను అయితే శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు కాయలన్నీ అయితే శుభ్రంగా కడుక్కొని ఒక మెత్తటి క్లాత్ అయితే తుడుచుకోవాలి, తడి లేకుండా. చూడండి, నేనైతే తుడిచేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవైతే కట్ చేసుకోవాలి. నేనైతే చిన్న సైజు కాయలు కాబట్టి 4 ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. ఒక బద్ద వచ్చేసి 2 ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. ఇవైతే రసం తీసుకోవడానికి అలాగే మిగతా కాయలను కూడా కట్ చేసేసుకుంటాను. చూడండి, నేనైతే కట్ చేసేసాను. అలాగే అందులో ఉన్న గింజలు అయితే తీసేసుకోవాలి. చాలా వరకు కట్ చేసేటప్పుడే వచ్చేసాయండి గింజలు. ఇంకా మిగతావి అయితే చేత్తో అయితే తీసేసుకుంటున్నాను. ఇవైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలు అయితే వేసేసాను. అందులోనే రసం వేసుకోవాలి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? రసం అయితే వేసుకున్నాక ఒక అరకప్పు ఉప్పు అయితే వేస్తున్నానండి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేశాక ఒకసారి అయితే కుదుపుకొని మూత పెట్టేసి ఒక 5 రోజులైతే ఒక 7 రోజులు నిల్వ ఉండాలండి. చూడండి, నేనైతే 7 రోజులైతే నిల్వ ఉంచాను. ఊరబెట్టుకోవాలి. 7 రోజుల తర్వాత అయితే నేనైతే పచ్చడి రెడీ చేసేస్తున్నాను. నేను చిన్న కడాయి అయితే పెట్టి గ్యాస్ ఆన్ చేసి చిన్న కడాయి అయితే పెట్టి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు అయితే వేయించుకుంటున్నాను. అవి అయితే పొడి చేసుకోవాలి. చూడండి, అవి అయితే పొడి చేసేసుకున్నాను. ఈ పొడి అయితే చూడండి 7 రోజులైతే ఊరబెట్టాను కదండి, అందులోనే ఈ పొడి అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఆనంద్ కారం అయితే తీసుకున్నానండి. మనకైతే షాపుల్లో అయితే దొరుకుతాయి కదా, కిరాణా షాపుల్లో. నేను ఆనంద్ కారం అయితే తీసుకుని వేసుకుంటున్నాను. ఈ కారం అయితే కలర్ అయితే చాలా బాగుంటుందండి. కారం కూడా ముక్కలు అయితే కలిపేసుకోవాలి. అలాగే వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను. మూగుడైతే తీసుకుని వేరుశనగ నూనె అయితే వేసాను. నూనె అయితే వేడయ్యాక వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. వేరుశనగ నూనె బదులు నువ్వుల నూనె తీసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు అయితే వేగాక అందులోనే కొంచెం మెంతులు అయితే వేస్తున్నాను. కారం కూడా ఆడిచ్చిన కారం అయితే చాలా బాగుంటుందండి. నాకైతే అందుబాటులో అయితే లేదు. నేనైతే కారానికి ఆడించలేదండి పచ్చడి కారం. నేను అందుకే బయట కొట్టుకడదైతే తీసుకున్నాను. మెంతులు కూడా వేసాక ఎండుమిరగాయలు అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడైతే అవైతే వేగాక అందులోనే ముందుగా కలుపుకున్న నిమ్మకాయల్లో కారం, మెంతులు, ఆవల పొడి కలుపుకున్న
పచ్చడి అయితే అందులో అయితే వేసుకోవాలి తాలింపులోను. ఇప్పుడైతే బాగా కలపాలి. చూడండి ముక్కలకైతే పట్టాలి. కలిపేసాకైతే ఒక గ్లాస్ సీసాలోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. ముందుగా అయితే కొంచెం నూనె అయితే వేస్తున్నాను, వేరుశనగ నూనె వేస్తున్నానండి. ఆ తర్వాత పచ్చడి అయితే వేసుకోవాలి, చల్లారాకైతే వేసుకోవాలండి. చూడండి చాలా టేస్ట్గా ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక 2 రోజుల తర్వాత అయితే తింటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.